మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమ పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నీ నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కృపగల దేవుడు ఈ నెలలో ఒక వాగ్దానం దయచేస్తున్నాడు. నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. ఎలా అంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానని ఒక వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాల సమయంలో. ప్రియ దేవుడి బిడ్డ, ఇంతవరకు నువ్వు చేస్తున్న ఉద్యోగంలోను, నువ్వు చేస్తున్న చేతి పనుల్లోనూ, నువ్వు వెళ్తున్న మార్గంలోనూ, నీ కుటుంబంలో అన్ని విషయంలో తగ్గింపు జీవితాలు కలిగి ఎందుకు పనికిరాని జీవితం ఉన్నవేమో అన్నీ కోల్పోయి పోగొట్టుకొని, ప్రియ దేవుడి బిడ్డ, ఈ 2026 2 మాసాలు నీ జీవితంలో కూడా ఏ ఆశీర్వాదాలు లేక అన్నీ కోల్పోయి పోగొట్టుకున్న స్థితిలో ఒకవేళ నీ జీవితం ఉంటే, ఇదిగో ఈ మార్చి నెలలో ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను హెచ్చించబోతున్నాను. నువ్వు చేస్తున్న ఉద్యోగంలోను, నువ్వు చేస్తున్న వ్యాపారంలోను, నువ్వు చేస్తున్న వ్యవసాయంలోను, నువ్వు చదువుతున్న చదువుల్లోనూ, నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన నిన్ను ఘనతాస్పదంగా మార్చబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని ప్రభు ఈ నెలలో నీ జీవితం నుంచి ప్రభు నెరవేర్చబోతున్నాడు. ఆయన ఈ నెల నుంచి ప్రారంభించబోతున్నాం. ఇంతవరకు నీ జీవితం ఎలా అయిపోయిందో, ఏ స్థితిలో అయిపోయిందో, ఎలా కోల్పోయి పోగొట్టుకొని ఎక్కడ అడుగుపెట్టి నిరాశ మధ్య ఉండవేమో, ఏది అడుగుపెట్టినా కూడా అది ముందుకు వెళ్ళని స్థితిలో ఉండవేమో, అది నిస్సారమైన పరిస్థితులు ఒకవేళ ఉండవేమో, నా దేవుడిని ఆయన అంటున్నాడు, ఇక మీద నేను హెచ్చించబోతున్నాడు. అయితే గమనించాలి, దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు ఆయన? చూడండి, ఇక్కడ అంటున్నాడు, నా మాట శ్రద్ధగా విని ఎడల. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క మాట వినాలి. ఈరోజు మనుషుల యొక్క మాట అంటున్నారు, కానీ దేవుని యొక్క మాట వెనక దేవుడి సన్నిధిలో రావాల్సిన ఆశీర్వాదాలు, దేవుని యొక్క సన్నిధి రావాల్సిన దీవెనలు కోల్పోతున్నారు. దేవుడి యొక్క ఆశీర్వదించినా కూడా, దేవుడు దీవించినా కూడా, ప్రియ దేవుడి బిడ్డ, ఆయన మాట వెనక అనేక మంది జీవితాలు ఈరోజు హెచ్చించాల్సిన పోయి ఘనతాస్పదంగా ఉండాల్సిన వాళ్ళు ఈరోజు, ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు అవమానాస్పదంగా మార్చబడుతున్నారు. చూడండి, మనం గమనించినప్పుడు నా ప్రభు అంటున్న నా మాట శ్రద్ధగా వినాలి. కనుక ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. చూడండి, ఆయన మాట ఏంటి? ఆయన యొక్క సన్నిధికి, పునరుద్ధాన ఆరాధనలో ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు ఆరాధించాలి. ఆయన సన్నిధిని స్తుతించాలి. ఏకూజాము లేసి ప్రార్థన చేయాలి. ఆ జీవ గ్రంథాన్ని నువ్వు చదవగలిగితే ప్రభువు ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నీలో నుంచి లేఖనాల నుంచి ప్రభు మాట్లాడతాడు. దైవజనులు దేవుని యొక్క మందిరాలకు వచ్చిన తర్వాత మీ యొక్క వాక్యం దైవజనులు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు శ్రద్ధగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ప్రియ దేవుడి బిడ్డ, ఇంకా దేవుడి సన్నిధిలో కనిపిస్తే దర్శనం రూపంలో ప్రభు నీతో మాట్లాడతాడు. కనుక నీ జీవితాన్ని ప్రభు హెచ్చించాలని, ప్రభు ఈ నెలలో నీతో మాట్లాడి నేను హెచ్చించాలని ప్రభు ఒక ఘనతాస్పదంగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు ఆయనతో మాట్లాడే అనుభూతిలోకి రావాలి. ఆయన నిన్ను దర్శించాలి. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచి మాట్లాడి, అబ్రహాము దేవునికి లోబడి ఆయన మాట విన్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, అబ్రహామును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. చూడండి, కారణం ఏంటి? ఆయన మాట. చూడండి, ఒక గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కారణం ఏంటి? దేవుని యొక్క మాట అన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవము దావీదు యొక్క జీవితంలో ఉంది. దానియేలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, దానియేలు కూడా ఒక శత్రు దేశంలో, బబులోని దేశంలోనూ ఒక ఘనతగా మార్చబడ్డాడంటే, ఒక ఘనతాస్పదంగా మార్చబడంటే, ఆ రాజుకే స్నేహితుడిగా మార్చబడ్డ కారణం ఏంటంటే అతను ముమ్మారు ప్రార్థన చేశాను.
అంటే దేవునితో మాట్లాడే అనుభవము, దేవునితో గడిపే అనుభవం తన జీవితంలో ఉంది కనుక ప్రియ దేవుడి బిడ్డ వారిని ఆ ప్రాంతంలో వారందరికంటే ఘనతగా మార్చాడు. ప్రభు హెచ్చించాడు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా ఆయన మాటిని ఆయన సన్నిధికి వెళ్ళి ఎక్కువ సమలేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నా దేవుడు అంటున్నాడు, ఈ నెల నుంచి నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనూ, నువ్వు చేస్తున్న వ్యాపారంలోనూ, నువ్వు చేస్తున్న వ్యవసాయంలోనూ, నువ్వు చేస్తున్న అన్ని విషయాల్లో నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఇంతవరకు ఏది కోల్పోయి, ఏది పోగొట్టుకొని, ఏది ముందుకు వెళ్ళాక ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే ఒకటి, నీవు దేవుని మాటినాలి. చూడండి, బిలాము రాజు మాటిన్నాడు, డబ్బు కోసం పరిగెత్తాడు. ప్రియ దేవుడి బిడ్డ దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్నాడు కనుక చూడండి, దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దీవించడానికి ఒక ప్రవక్తగా దేవుడు నిలబెడితే చూడండి, డబ్బు కోసము మనుషుల మాటిని, రాజుల మాటిని దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాడు. దేవుడు ఎంతగానో హెచ్చించిన తన జీవితము చూడండి పాడైపోయింది. కనుక మనుషుల మాట నీ జీవితంలో వింటే నష్టపోతావు, కోల్పోవచ్చు. కానీ నా దేవుడి మాట వింటే నా దేవుడు ఈరోజు నువ్వు ఎందుకు పనికిరాని స్థితిలో ఉండవచ్చు, యోగ్యత అర్హత లేని స్థితిలో ఉండవచ్చు, కానీ నా దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. కనుక ఈ నెలలో ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అంటున్నాడు. దేవుడు ఇక మీదట ఈ నెల నుంచి నువ్వు నమ్మి విశ్వసించగలిగితే ఈ మార్చి నెల నుంచి నా దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్త, స్తోత్రాలు స్వామి. ఈ మార్చి నెలలో ప్రభు ఒకటి తండ్రి ఒక వాగ్దానపూర్వక మాతో మాట్లాడావయ్యా. సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలయ్యా. ఇంతవరకు ప్రభా తండ్రి ఏది అడుగుపెట్టిన వాళ్ళ జీవితంలో హెచ్చింపు లేక నా తండ్రి అవమానాస్పదంగా ఉన్నారో ప్రభా నీకే స్తోత్రాలయ్యా. ప్రతి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా. నేను హెచ్చిస్తానని చెప్పిన దేవానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని హెచ్చించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.